అంటే బిగ్ బాస్ హౌస్ రౌడీ షీట్ ఓపెన్ అయిపోతుంది కదా. రౌడీ షీట్ రౌడీలాగా బిహేవ్ చేస్తున్నాడు. మరి ఇప్పుడు గౌతమ్ తలుచుకుంటే పృథ్వీ ఏం పెద్ద ఇది కాదు, అంత స్ట్రాంగ్ ఏం కాదు, గట్టిగా మెలేడితాడు. కాకపోతే ఆ అగ్రెసివ్గా మాట్లాడడం, నువ్వు నన్ను ఏం చేయలేవురా అనడం, అవన్నీ కూడా జనాలు చూసేవాళ్ళకి వీడికి బాగా కళ్ళు నెత్తికెక్కేసారు అన్నట్టుగా ఉన్నాయి. అర్థమన్నా, కంటకావరంతో కొట్టుకున్నాడు వీడు అన్నట్టుగా ఉంది. అక్కడ బిహేవియర్ చూస్తారు. ఫస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ షో కాబట్టి, ఇది రియాలిటీ షో కాబట్టి ఫస్ట్ చూసేదే నీకు అక్కడ ఏంటి, వీడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, వీడు రియల్గా ఉన్నాడా లేకపోతే ఫేక్గా ఉన్నాడా అనే కోణం చూస్తారు. కానీ నీ ఫిజికల్ స్ట్రెంత్ ఎవరు చూడటం, ఒక గేమ్లోనే చూస్తారు నీ ఫిజికల్ తోక విష్ణుప్రియ తోక. ఇప్పుడు ఈ దెబ్బలాట అంతే తోక నిప్పంటి ఇచ్చేసి వెళ్ళిపోయింది పక్కకే. అసలు అగ్గిపోలు వేసిందే విష్ణుప్రియ అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. ఈ ఏటం మూమెంట్ అసలు నేను చెప్తున్నా ఒక సింపుల్గా ఒక చిన్న వర్డ్లో, నేను ప్రతి వీడియో అప్లోడ్ చేసినప్పుడు విష్ణుప్రియ హ్యాష్ ట్యాగ్ మర్చిపోతాను. ఎందుకంటే హౌస్లో ఉందో లేదో నాకు ఐడియా క్లారిటీ లేదు. అంత దొంగ గేమ్ ఆడుతున్న విష్ణుప్రియని ఏదో 80 years బిలో వాళ్ళు అప్పట్లో చేసిన షోస్ వల్ల ఏదో సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ విష్ణుప్రియకి అంత దమ్ము లేదు, అసలు గేమ్లో ఆటే లేదు. ఒక రకంగా చెప్పాలంటే విష్ణుప్రియ లవ్ స్టోరీ కూడా వర్కౌట్ అవ్వాలి నాకు తెలిసినంత వరకు. చాలా చండాలంగా ఉంది ఆ లవ్ స్టోరీ. స్క్రిప్టెడ్ అంటే నేను ఒప్పుకోను, కానీ అక్కడ బాండింగ్ అనేది కుదరలా. బాండింగ్ అంటే ఇప్పుడు చూడు, ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉండాలి. ఒక మనం ఏ సీజన్లో చూస్తున్నాం ఒక లవ్ స్టోరీ రన్ అయ్యేది. అలా ఒక లవ్ స్టోరీ రన్ అవుతున్నప్పుడు వాళ్ళ మీద కుర్రకారంతా కూడా ఒక మోజుగా, ఒక అదే ఇంట్రెస్టింగ్ వ్యూలాగా చూసేవాళ్ళు వాళ్ళిద్దరు సపరేట్గా. అలా ఎవరికి కనపడలేదు విష్ణుప్రియ పృథ్వీ జంట. అర్థమైంది. ఒక రకంగా గౌతమ్ వర్కౌట్ అయితే యష్మి హైలైట్ అయ్యేది. యష్మి పిచ్చి చేష్టలు చేసుకుని పోగొట్టుకుంది. కానీ నిజంగా